వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో సిరీస్ 2లో భాగంగా ఈ క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నెక్స్ట్ గ్రూప్ డి రీజనింగ్ సంబంధించి పెయిడ్ క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ కంప్లీట్గా ఈ పెయిడ్ క్లాసెస్లో మనకి 30 టాపిక్స్ని కంప్లీట్గా బేసిక్స్ టు హై లెవెల్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ ఏదైతే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి కంప్లీట్ 30 టాపిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ పెయిడ్ క్లాసెస్ కావాలనుకునేవారు కింద ఉన్న నెంబర్ 9502676542 నెంబర్ కాంటాక్ట్ చేసినట్లయితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అయితే అందించడం జరుగుతుంది. ఇక ఈ ప్రీవియస్ క్వశ్చన్కు సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 6 సంవత్సరాల క్రితం పర్వేజ్ వయసు ప్రస్తుత మనీష్ వయసుతో సమానం. పర్వేజ్ ఏమంటున్నాడు? 6 సంవత్సరాల క్రితం పర్వేజ్ వయసు ప్రస్తుత మనీష్ వయసుతో సమానం అంటున్నాడు. పర్వేజ్ యొక్క ప్రస్తుత వయసు మనీష్ యొక్క ప్రస్తుత వయసు కంటే 4వ వంతు ఎక్కువ అయితే పర్వేజ్ వయసు మనీష్ యొక్క వయసు కంటే రెట్టింపు కావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలని అడుగుతున్నాడు. ఇక్కడ హౌ మెనీ ఇయర్స్ విల్ పర్వేజ్ ఏజ్ బికమ్ డబుల్ ఆఫ్ మనీష్ ప్రజెంట్ ఏజ్ అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ప్రస్తుతం ఉన్న మనీష్ ఏజ్కి పర్వేజ్ ఏజ్ కావాలి అంటే డబుల్ కావాలంటే ఎన్ని ఇయర్స్ కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ ఇయర్స్ హౌ మెనీ ఇయర్స్ అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. జాగ్రత్తగా చూడండి. ఏం చేస్తున్నాను? పర్వేజ్ 6 ఇయర్స్ బ్యాక్ ఏజ్ వచ్చేసి ఎక్స్ అనుకుంటున్నాను. ఇది మనీష్ యొక్క ప్రజెంట్ ఏజ్ అవుతుంది. మనీష్ యొక్క ప్రజెంట్ ఏజ్ ఎంత? ఎక్స్. అదేవిధంగా ఈ పర్వేజ్ ప్రజెంట్ ఏజ్ ఏమవుతుంది? మనకి x+6 అయితే అవుతుంది. ఇక్కడ రిలేషన్ చూడండి జాగ్రత్తగా. ఏమంటున్నాడు? పర్వేజ్ యొక్క ప్రస్తుత వయసు మనీష్ వయసు ప్రస్తుత వయసు కంటే 4వ వంతు ఎక్కువ అంటున్నాడు. ఇక్కడ రిలేషన్ చూసినట్లయితే మనకి పర్వేజ్ యొక్క ప్రస్తుత వయసు x+6, మనీష్ యొక్క ప్రస్తుత వయసు ఎంత? ఎక్స్. నెక్స్ట్ ఎక్స్ ఇయర్స్. నెక్స్ట్ దీనికంటే ఈ పర్వేజ్ యొక్క వయసు మనీష్ ప్రస్తుత ఏజ్ కంటే మనకి 1/4 4వ వంతు ఎక్కువ అంటున్నాడు. అంటే మనకి మనీష్ యొక్క వయసు ఎంత? ఎక్స్. దీంట్లో 4వ వంతు ఎక్కువ. ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి పర్వేజ్ వయసుకు ఈక్వల్ అయితే అవుతుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి. దీన్ని అయితే సాల్వ్ చేసినట్లయితే మనకి ఎక్స్కి ఎక్స్ క్యాన్సిల్ అయితే చేయండి. ఏమవుతుంది? 6 = x/4 వస్తుంది. x = మనకి 24 అయితే వస్తుంది. ఇది ఏమవుతుంది? ప్రజెంట్ మనీష్ ఏజ్ అయితే మనకి వస్తుంది. ప్రజెంట్ మనీష్ ఏజ్ ఎంత? మనకి మనీష్ ఏజ్ 24 ఇయర్స్. మరి ప్రజెంట్ పర్వేజ్ ఏజ్ ఎంత? 6 అయితే యాడ్ చేయండి. ఇక్కడ చూసినట్లయితే మనకి 30 అయితే అవుతుంది. ఇక్కడ 24 + 6 యాడ్ చేసినట్లయితే 30 ఇయర్స్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు? ఈ పర్వేజ్ యొక్క వయసు ఏం కావాలి? మనీష్ ఏజ్కి డబుల్ అయితే కావాలని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. పర్వేజ్ యొక్క ఏజ్ మనీష్ ఏజ్కి డబుల్ కావాలంటే ఎన్ని ఇయర్స్ కావాలని అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏమంటున్నాడు? పర్వేజ్ యొక్క ఏజ్కి ఎన్ని ఇయర్స్ కలిపితే మనకి ఇయర్స్ కలిపితే ఏమవుతుంది? మనీష్ యొక్క ఏజ్ డబుల్ అవుతుంది. ఇక్కడ మనీష్ ఏజ్ వచ్చేసి 24. దీన్ని డబుల్ చేసి పర్వేజ్ ఏజ్కి యాడ్ చేసినట్లయితే ఎన్ని ఇయర్స్ని యాడ్ చేస్తే డబుల్ అవుతుంది? ఇక్కడ చూడండి. 30 + y ఎంత? 48. y 48 - 30 చేయండి. చేసినట్లయితే మనకి ఎంత అవుతుంది? 18 అయితే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏం లేదు. ఎన్ని ఇయర్స్కి యాడ్ చేస్తే ప్రజెంట్ పర్వేజ్ ఏజ్కి ఎన్ని ఇయర్స్ యాడ్ చేస్తే మనకి మనీష్ యొక్క ఏజ్ డబుల్ అవుతుంది. అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత మనీష్ యొక్క ఏజ్కి డబుల్ ఉంటుందని చెప్పేసి అయితే అడిగాడు. కాబట్టి 30 ఇయర్స్కి నేను ఇయర్స్ అయితే మనకు తెలియదు కాబట్టి ఇయర్స్ అనుకున్నాను. ఇక్కడ మనీష్ యొక్క ఏజ్ డబుల్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది? 24 × 2 యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి సింప్లిఫై చేస్తే మనకి 18 అయితే ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. CHNTED ఏమంటున్నాడు? కోడ్ని మనకి ZEXKQBA రాస్తే మనకి మే యొక్క కోడ్ ఏంటని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ CHANTED చూసినట్లయితే మనకి కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా రాస్తున్నాడు? మనకి ZEXKQBA అయితే రావడం జరిగింది. ఈ డిఫరెన్స్ అయితే జాగ్రత్తగా చూడండి. మనకి ఇక్కడ C వచ్చేసి 3 అవుతుంది. నెక్స్ట్ Z వచ్చేసి మనకి 26 అయితే అవుతుంది. డిఫరెన్స్ వచ్చేసి మనకి -3. ఇక్కడ డిఫరెన్స్ చూడండి. 8 ఇది 5 అయితే అవుతుంది. -3 డిఫరెన్స్ అయితే మనకి కంటిన్యూషన్గా వస్తుంది. అంటే ఏదైతే మనకి దీని యొక్క -3 చేసినట్లయితే మనకి ఇది వస్తుంది. ఇక్కడ మే అయితే తీసుకోండి. మేకి -3 అయితే వేయండి. మే వచ్చేసి మనకి ఏంటి? 13. ఇక్కడ 13 చేసినట్లయితే -3 చేసినట్లయితే 10th లెటర్ వచ్చేసి మనకి ఏమవుతుంది? J అవుతుంది. ఇక్కడ ఏకి -3 అయితే చేయండి. చేసినట్లయితే మనకి X వస్తుంది. వైకి -3 అయితే చేయండి. చేసినట్లయితే మనకి V అయితే వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇచ్చిన సమీకరణాన్ని సరైనదిగా చేయడానికి ఏ చిహ్నాన్ని మార్పిడి చేయాలని చెప్పేసి అయితే ఇస్తున్నాడు. మనకేమిచ్చాడు 742 + 42 / 6 × 49 అయితే ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసి మనకి 45243 అయితే ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ అయితే తీసుకుంటున్నాను, ఏవైతే సింబల్స్ని చేంజ్ చేసినట్లయితే మనకి సరైన ఆన్సర్ అయితే వస్తుందని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ తీసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే తీసుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు, డివైడెడ్ ప్లేస్లో మనకి ఇంటూ అయితే పెట్టండి. ఇక్కడ 742 ప్లస్ నెక్స్ట్ డివైడెడ్ ప్లేస్లో ఇంటూ పెడుతున్నాను. నెక్స్ట్ ఇంటూ ప్లేస్లో మనకి డివైడెడ్ బై అయితే పెడుతున్నాను. ఇక్కడ ఆన్సర్ అయితే చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి 6/49 అయితే వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే ఫస్ట్ డివిజన్ చేయాలి కాబట్టి 6/49 వస్తుంది. ఇది ఏమవుతుంది, మనకి ఫ్రాక్షన్లోనైతే వస్తుంది, అంటే మనకి భిన్నాల రూపంలో వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అయితే మనకి కరెక్ట్ అయితే కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్కి అయితే వెళ్ళండి. సెకండ్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే మనకి 742 మనకి ప్లస్ అలానే ఉంటుంది. ప్లేస్లో ఏం చేయాలి, ఇంటూ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ డివైడెడ్ బై యాస్టేజ్ ఉంటుంది. ఇంటూ ప్లేస్లో మళ్ళీ ప్లస్ అయితే చేయండి. ఇక్కడ చూడండి 742 ఇంటూ ఈ 42ని డివైడెడ్ బై 6 అయితే చేయండి. మనకి బాడ్ మాస్ను ఫాలో అయినట్లయితే ఫస్ట్ డివిజన్ అయితే చేయాలి. ఏమవుతుంది, ఇది ఇక్కడ 7 అయితే వస్తుంది, ప్లస్ 49 అయితే వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, యూనిట్ డిజిట్ని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ 7 ఇంటూ ఏమంటున్నాను, 7 × 2 నెక్స్ట్ ప్లస్ 49 అయితే చేయండి. ఇక్కడ 7 × 2 చేసినట్లయితే మనకి ఏమవుతుంది, 14 అయితే వస్తుంది. ఇక్కడ 4 ప్లస్ ఇక్కడ 9 ఏదైతే యూనిట్ డిజిట్ని యాడ్ చేయండి. 4 + 9 చేసినట్లయితే మనకి 13 వస్తుంది. యూనిట్ డిజిట్లో 3 ఉంది, మనకి ఆన్సర్లో కూడా 3 ఉంది. కాబట్టి ఏమవుతుంది, బి అనేది వర్కౌట్ అయితే అవుతుంది. ఈ విధంగా మీరు బిగ్ నెంబర్ ఇచ్చినప్పుడు ఈ విధంగానైతే చెక్ అయితే చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏంటి, మనకి ఇది అనలాజీకి సంబంధించిన క్వశ్చన్. స్ట్రింగ్ ఈస్ట్ వాయోలిన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈజ్ యాజ్ (?) పియానో ఇచ్చాడు. మనకి వాయోలిన్ చూసినట్లయితే మనకి ఈ వాయోలిన్లో స్ట్రింగ్ అనే ఈ వాయోలిన్ వచ్చేసి మనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఇందులో మనకి స్ట్రింగ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ సేమ్ రిలేషన్ని అప్లై అయితే చేయండి. పియానో తీసుకున్నట్లయితే ఈ పియానోలో మనకి ఏముంటాయి, ఇక్కడ కీస్ అయితే ఉంటాయి. పియానో మనం కీస్ని బేస్ చేసుకొని అయితే మనము దాన్ని ఏం చేస్తాం, వాయించడం అయితే జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది, మనకి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ 328 - 4 ఈజ్ యాజ్ 366 అయితే ఇవ్వడం జరిగింది. ఇది జాగ్రత్తగా చూడండి. మనకి ఫస్ట్ 2 డిజిట్స్ అయితే తీసుకోండి. ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకొని ఇక్కడ ఈ థర్డ్ డిజిట్ ఏదైతే ఉందో దీంతో డివైడ్ అయితే చేయండి. 32/8 చేసినట్లయితే మనకి 4 అయితే వస్తుంది. మనకి కావాల్సిన ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ సిమిలర్ ప్రొసీజర్ని ఫాలో అయిపోండి. 36 ఏదైతే ఫస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి, బై 6 అయితే చేయండి. చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, 6 అయితే వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏమంటున్నాడు, మైనస్ మీన్స్ డివైడ్, నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ మీన్స్ మల్టిప్లై, డివైడ్ మీన్స్ మనకి అడిషన్, నెక్స్ట్ మనకి మల్టిప్లికేషన్ మీన్స్ సబ్ట్రాక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. జాగ్రత్తనైతే చేయండి. ఏమంటున్నాడు, 11 డివైడ్ మీన్స్ ఏంటి, మనకి డివైడ్ మీన్స్ వచ్చేసి యాడ్ అడిషను. నెక్స్ట్ అదేవిధంగా +6. నెక్స్ట్ మైనస్ మీన్స్ ఏమంటున్నాడు, డివైడ్స్. నెక్స్ట్ అదేవిధంగా ప్లస్ మీన్స్ ఏమంటున్నాడు, ఇక్కడ ప్లస్ మీన్స్ వచ్చేసి మనకి మల్టిప్లికేషను. నెక్స్ట్ అదేవిధంగా మల్టిప్లికేషన్ మీన్స్ సబ్ట్రాక్షన్ అయితే ఇచ్చాడు. యాడ్ అయితే చేయండి. ఫస్ట్ డివిజన్ అయితే చేయాలి. ఇక్కడ ఏమవుతుంది, 6/2 చేసినట్లయితే మనకి 3 వస్తుంది. ఇంటూ 5 -3 అయితే చేయండి. ఇక్కడ 11 తర్వాత ఇంటూ చేయండి, 15 - 3. ఇక్కడ ఏమవుతుంది, ఇది 26 - 3. ఆన్సర్ వచ్చేసి మనకి 23 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఏమంటున్నాడు, ఇక్కడ ఈ 26 బ్రాకెట్లో ఏ 35 అయితే మిస్ అవుతుంది, ఒక లెటర్ మిస్ అవుతుంది. ఆ నెంబర్ మిస్ అయిన నెంబర్ని అయితే కనుక్కోమని అవుతున్నాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, రిలేషన్ అయితే ఇచ్చాడు. 2 రిలేషన్స్ అయితే ఇచ్చాడు. ఇక్కడ 27 బ్రాకెట్లో 15 నెక్స్ట్ 33 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ఫస్ట్ 2 నెంబర్స్ని అయితే యాడ్ చేయండి. ఈ 2 నెంబర్స్ని యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ 2 + 7 చేసినట్లయితే మనకి 9 వస్తుంది. నెక్స్ట్ 3 + 3 చూడండి, ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ 3 + 3 చేసినట్లయితే 6 వస్తుంది. ఈ 6 + 9ని యాడ్ చేయండి. 9 + 6 చేసినట్లయితే మనకి 15 అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగానైతే మనకి ఇది ఒక లాజిక్గా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ దీన్ని అయితే వెరిఫై అయితే చేద్దాం, సెకండ్ దానికి కూడా వర్కౌట్ అవుతుందా లేదా అని. ఇక్కడ 41, 13, 53 అయితే ఇవ్వడం జరిగింది. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, 4 + 1 చేసినట్లయితే 5 అయితే వస్తుంది. నెక్స్ట్ 5 + 3 చేసినట్లయితే మనకి 8 వస్తుంది. ఇక్కడ 8 + 5 చేసినట్లయితే ఏమవుతుంది, 13 అయితే వస్తుంది. కాబట్టి లాజిక్ అనేది వర్కౌట్ అవుతుంది. సేమ్ ప్రొసీజర్ని అయితే ఫాలో అయిపోండి. ఇక్కడ 26 నెక్స్ట్ ఏ 35 అయితే ఇవ్వడం జరిగింది. 2 + 6 చేసినట్లయితే 8. నెక్స్ట్ 3 + 6 చేసినట్లయితే 8. ఇక్కడ 8 + 8 చేసినట్లయితే మనకి ఏమవుతుంది, 16 అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇచ్చిన ఏదైతే సిరీస్ ఏవైతే ఉందో ఈ సిరీస్లో మనకి ఒక నెంబర్ మిస్ అయింది. ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమని అయితే అడుగుతున్నాడు. క్లియర్గా ఏమిచ్చాడు మనకి 5, 16, 51 నెక్స్ట్ 158 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది, 11 వస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే మనకి డిఫరెన్స్ వచ్చేసి ఎంత వస్తుంది, మనకి 25 అయితే వస్తుంది. ఈ విధంగా డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ఏదైతే మనకి ఈ యూజ్ డిఫరెన్స్ ఉన్నట్లయితే ఏం చేయాలి, మల్టిపుల్ అయితే చేస్తున్నాను. 3 × 5 + 1 అయితే చేస్తున్నాను. ఏమవుతుంది మనకి చేసినట్లయితే క్లియర్గా ఏమవుతుంది, 5 3 = 15 + 1 అయితే చేయండి, చేస్తే మనకి 16 అయితే వస్తుంది. సేమ్ ప్రొసీజర్ని అయితే ఫాలో కాండి. ఇక్కడ 16 × 3 అయితే చేస్తున్నాను, 48 వస్తుంది. +3 అయితే చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 3 వచ్చింది. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది, 5 అయితే వస్తుంది. ఏవైతే మనకి ఆడ్ నెంబర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ 53 × 3 చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 3 + 15 అంటే 153 + 5 అయితే చేయండి. సేమ్ ప్రొసీజర్ని × 3 నెక్స్ట్ +7 అయితే వస్తుంది మనకి. చూడండి ఇక్కడ × 3 + 1 × 3 + 3 × 3 + 5 × 3 + 7 ఇక్కడ చేసినట్లయితే మనకి 158 × 3 చేయండి. చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ 24 అయితే వస్తుంది. 24 కాబట్టి మనకి లాస్ట్ డిజిట్ యూనిట్ డిజిట్ అయితే తీసుకోండి. తీసుకుంటే మనకి 4 ప్లస్ యూనిట్ డిజిట్ ఇక్కడ 7 అయితే యాడ్ చేయండి. చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ 11 అయితే వస్తుంది. అంటే మనకి లాస్ట్ డిజిట్ ఏముంది, 1 అయితే ఉండాలి. ఆప్షన్స్ అయితే ఇక్కడ చూడండి, ఇదైతే కాదు. నెక్స్ట్ ఇక్కడ బి అయితే కాదు. నెక్స్ట్ ఇక్కడ కాదు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ 481. మీరు మొత్తం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ యూనిట్ డిజిట్ మెథడ్ని ఫాలో అయితే మీకు ఈజీగా ఆన్సర్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ మనకి మళ్ళీ మిస్సింగ్ నెంబర్ నుంచే క్వశ్చన్ అయితే ఉంది. ఇక్కడ 17, 43 నెక్స్ట్ 81 నెక్స్ట్ 131 నెక్స్ట్ నెంబర్ ఏంటని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ డిఫరెన్స్ అయితే చూడండి. డిఫరెన్స్ చూసినట్లయితే మనకి ఎంత వస్తుంది, ప్లస్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి మనకి ఈ 17కి +26 యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ 43 అయితే వస్తుంది. 43కి మనకి +38 అయితే యాడ్ చేయండి. యాడ్ చేసినట్లయితే 81. దీనికి మళ్ళీ ఏం చేస్తున్నాను, +50 అయితే యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి 130 అయితే వస్తుంది. ఇక్కడ జాగ్రత్త అయితే చూడండి. నెక్స్ట్ ఏంటి అని చెప్తున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూసినట్లయితే మళ్ళీ డిఫరెన్స్ అయితే చూడండి. యూజ్ డిఫరెన్స్ చూసినట్లయితే మనకి ఏమవుతుంది, 26 + 38 మధ్యన డిఫరెన్స్ వచ్చేసి మనకి 12. నెక్స్ట్ 50కి అదేవిధంగా 38కి 12 అంటే +12 అనేది మనకి సెకండ్ స్టేజ్లో +12 అనేది మనకి వర్కౌట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీనికి +12 అయితే యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, +62 వస్తుంది. ఈ +62ని 132కి అయితే 131కి అయితే యాడ్ చేయండి. యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, 3 అయితే వస్తుంది. మనకి ఆప్షన్ చూడండి, యూనిట్ డిజిట్ ఒకటి ఉంటే సరిపోతుంది. ఇక్కడ 193 అయితే వస్తుంది. మీరు డైరెక్ట్గా యూనిట్ డిజిట్ వచ్చేసి మనకి 3 ఉంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్ మీరు బి ఆప్షన్ అయితే పెట్టేయచ్చు. అది మల్టిప్లికేషన్ కావచ్చు, అడిషన్ కావచ్చు, డైరెక్ట్ అయితే పెట్టచ్చు. లేదంటే ఇది మనకి సింపుల్ క్యాలిక్యులేషన్ కాబట్టి 193 అయితే ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి మోడల్స్ మీకు పెయిడ్ కోర్సులో చాలా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు అక్కడ బై అయితే చేయొచ్చు. నెక్స్ట్ చూడండి, ఇది కూడా మనకి ఏంటి, మిస్సింగ్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ చూడండి మనకి ఏం చేస్తున్నాను, వీటిని అయితే యాడ్ చేయండి. ఇలాంటి కేసెస్లో మనకి వచ్చినప్పుడు ఇక్కడ సిమిలర్ ఏదైతే మనకి యూజ్ డిఫరెన్స్ లేనప్పుడు ఇలాంటి కేసెస్లో మనము రో కానీ కాలం కానీ యాడ్ అయితే చేయండి. ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే నేను రోన్ అయితే యాడ్ చేస్తున్నాను. 25 + 17 + 41 అయితే యాడ్ చేయండి. యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 83 అయితే ఆన్సర్ వస్తుంది. సేమ్ యాడ్ చేయండి. యాడ్ చేసినట్లయితే ఇక్కడ 32 + 40 + 11 అయితే యాడ్ చేయండి. ఇక్కడ యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది, 72 + 11 83 అయితే వస్తుంది. సేమ్ యాడ్ చేయండి. ఇక్కడ 26 మనకి నెంబర్ తెలియదు కాబట్టి x అనుకుంటున్నాను, +31 చేస్తే 83 అయితే రావాలి. ఇక్కడ ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 57 + x = 83 అయితే వస్తుంది. డిఫరెన్స్ అయితే చేయండి. డిఫరెన్స్ చేసినట్లయితే మనకి x = 83 - 57 చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, 26 అయితే ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి మిస్సింగ్ నెంబర్ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఇలాంటి కేసెస్లో మనకి జాగ్రత్తగా అయితే నెంబర్స్ని అయితే అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసినట్లయితే మనకి రో కానీ కాలం కానీ తీసుకున్నట్లయితే జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ నెంబరు బిగ్ నెంబర్ ఉంది, తర్వాత స్మాల్ నెంబర్ ఉంది, తర్వాత ఏమవుతుంది మనకి ఈ లాస్ట్ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గానైతే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా మనకి లాస్ట్ 2 నెంబర్స్ అయితే ఈక్వల్గానైతే ఉన్నాయి. దీన్ని అయితే ఈ ఫస్ట్ 2 కేసెస్ తీసుకున్నట్లయితే మనకి లాస్ట్ 2 నెంబర్స్ అయితే ఈక్వల్ ఉన్నాయి. ఇలాంటి కేసెస్లో ఏం చేయాలి, మనకి
ఫస్ట్ 3 నెంబర్స్ని మల్టిపుల్ చేయడం కానీ లేదంటే మనకి ఫస్ట్ 2 నెంబర్స్ని మల్టిపుల్ చేసి థర్డ్ నెంబర్తో డివైడ్ చేసినట్లయితే మనకి ఫోర్త్ వన్ అయితే రావడం జరుగుతుంది. అంటే మీరు ఏం చేస్తారు, ఇలాంటి కేసెస్లో ఈ ఫస్ట్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 3 నెంబర్స్ని అయితే కన్సిడర్ అయితే చేసుకోండి. కన్సిడర్ చేసుకొని వీటిని మల్టిపుల్ చేసి డివైడ్ చేయడం కానీ లేదంటే మల్టిపుల్ చేసి స్క్వేర్ రూట్ చేయడం కానీ లేదంటే మల్టిపుల్ చేసి క్యూబ్ రూట్ చేయడం కానీ లేదంటే మల్టిపుల్ చేసి స్క్వేర్స్ చేసి యాడ్ చేయడం కానీ చేసినట్లయితే మనకి ఈ ఫోర్త్ ఏదైతే మనకి కాలం ఏదైతే ఉందో ఈ ఫోర్త్ కాలం ఏదైతే ఫోర్త్ రో కానీ కాలం కానీ మీరు ఎలా తీసుకున్నా పర్లేదు, ఈ ఫోర్త్ రో అయితే మనకి రావడం జరుగుతుంది. ఏం చేస్తున్నాను, దీనికోసం నేను 8 × 2 × 4 అయితే చేస్తున్నాను. చేసినట్లయితే ఏమవుతుంది, మనకి ఎంత వస్తుంది, 64 అయితే మనకి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. 64కి మనకి 4 కావాలి కాబట్టి ఏం చేస్తున్నాను, క్యూబ్ రూట్ ఆఫ్ 64 చేసినట్లయితే 4 అయితే వస్తుంది. ఇది మనకి సెకండ్ దానికి వర్కౌట్ అవుతుందా లేదా ఒకసారి అయితే చెక్ అయితే చేద్దాము. ఇక్కడ కాలం తీసుకున్నట్లయితే కాలం అయితే తీసుకుంటున్నాను, కాలం 2 నెక్స్ట్ కాలం 3. ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ 3 నెంబర్స్ని మల్టిప్లై చేస్తే మనకి 64 వచ్చింది. 64 వస్తే దాన్ని క్యూబ్ రూట్ చేస్తే మనకి 4 అయితే వస్తుంది. ఇక్కడ ఏం చేస్తున్నాను, సేమ్ ప్రొసీజర్ని అయితే ఫాలో కాండి. ఫస్ట్ 3 నెంబర్స్ని మల్టిప్లై చేశాను, ఇక్కడ 27 అయితే వచ్చింది. ఈ 27కి ఏం చేస్తున్నాను, క్యూబ్ రూట్ అయితే చేస్తున్నాను, చేస్తే మనకి 3 అయితే వస్తుంది. అంటే ఈ లాజిక్ అనేది ఇక్కడ వర్కౌట్ అయితే అవుతుంది. సేమ్ ప్రొసీజర్ని అయితే ఫాలో అండి. 12 × 6 × 3 అయితే చేయండి. చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 12 6 = 72, 72 + 3 చేసినట్లయితే ఇంటూ 3 చేసినట్లయితే 216 అయితే వస్తుంది. 216కి క్యూబ్ రైట్ అయితే చేయండి. క్యూబ్ రూట్ ఆఫ్ 216 = మనకి 6 అయితే వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు అయితే చేయాల్సి అయితే ఉంటుంది. మీరు కంప్లీట్గా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏదైతే మనకి మిస్సింగ్ నెంబర్స్ కావచ్చు, కంప్లీట్గా రీజనింగ్ నేర్చుకునేటప్పుడు మీరు 1 to 30 స్క్వేర్స్ అయితే కంపల్సరీగా నేర్చుకోవాలి. మనకి 1 స్క్వేర్ = 1, ఆ విధంగా 30 స్క్వేర్ = 900. నెక్స్ట్ దీంతో పాటు మీరు క్యూబ్స్ ఏవైతే ఉన్నాయో క్యూబ్స్ కంపల్సరీగా 1 to 10 అయితే నేర్చుకోవాలి. కంపల్సరీగా 1 to ఏవైతే క్యూబ్స్ వచ్చేసి 1 to 10 అయితే నేర్చుకోవాలి. 1 cube = 1. నెక్స్ట్ అదేవిధంగా 9 cube = 729. ఈ విధంగా మీరు క్యూబ్స్ అయితే కంపల్సరీగా నేర్చుకున్నట్లయితే మనము ఈజీగా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ క్యూబ్ రూట్ 216 వచ్చేసి మనకి 6 క్యూబ్ వచ్చేసి 21 అవుతుంది, 216 అవుతుంది. మరి 216 ఏదైతే మనకి క్యూబ్ రూట్ ఆఫ్ 216 = 6 అయితే అవుతుంది. మీరు స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకున్నట్లయితే వాటి యొక్క మనకి స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ అనేది ఈజీగానైతే ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కంపల్సరీగా రీజనింగ్లో భాగంగా మనకి 1 to 30 స్క్వేర్స్ అదేవిధంగా 1 to 10 క్యూబ్స్ అయితే మినిమం అయితే నేర్చుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇది అనాలజీకి సంబంధించిన క్వశ్చన్, లేదంటే ఆడ్ మ్యాన్ అవుట్ ఏదైతే మనకి ఆడ్ మ్యాన్ అవుట్ ఇక్కడ చూడండి బేసి ఏదైతే డిఫరెంట్ ఉన్నదాని అయితే ఇక్కడ అడుగుతున్నాడు క్వశ్చన్. ఫస్ట్ చూడండి సాఫ్ట్ బాల్, బేస్ బాల్, క్రికెట్, నెక్స్ట్ అదేవిధంగా బాస్కెట్ బాల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ 3 అయితే తీసుకోండి. 3 తీసుకున్నట్లయితే మనకి ఇందులో యూజ్ చేసే బాల్ ఏదైతే ఉంటుందో ఇందులో మనకి స్మాల్గానైతే ఉంటుంది. ఇక్కడ బాస్కెట్ బాల్లో మనకి బాల్ సైజ్ వచ్చేసి మనకి బిగ్గానైతే ఉంటుంది. ఇది చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంత మనకి డీప్గానైతే మనకి క్వశ్చన్ అయితే అడగడానికి ఉంటుంది. కాబట్టి ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతున్నాడో ఎగ్జామినర్ ప్యాటర్న్లో మనమైతే ప్రిపేర్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి అన్ని బాల్స్ ఉన్నాయి, ఇక్కడ క్రికెట్ మాత్రం బాల్ లేదని చెప్పేసి డైరెక్ట్ క్రికెట్ అయితే ఆన్సర్ పెట్టేయకండి. ఎందుకోసం అంటే ఇక్కడ ఈ ఫస్ట్ 3లో యూజ్ చేస్తున్న బాల్ ఏదైతే ఉందో మనకి స్మాల్గానైతే ఉంటుంది. ఇక్కడ బాస్కెట్ బాల్లో యూజ్ చేసే బాల్ సైజ్ ఏదైతే ఉందో అది మనకి బిగ్ బాల్ అయితే యూజ్ చేస్తారు. ఇక్కడ స్మాల్ బాల్ యూజ్ చేస్తారు, బిగ్ బాల్ అయితే యూజ్ చేస్తారు. కాబట్టి ఏమవుతుంది, మనకి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో అందులో మనకి డిఫరెంట్ ఉండే నెంబర్ని అయితే కనుక్కోమని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ 1 తీసుకోండి. ఇక్కడ సి కూడా కాదు, మనకి డి అయితే కాదు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 841 అనేది ఆన్సర్ అయితే అవుతుంది. 841 అనేది మనకి ఏమవుతుంది, 29 స్క్వేర్ ఏదైతే ఉందో ఇది మనకి 841 అయితే వస్తుంది. కాబట్టి ఇది మనకి స్క్వేర్ అయితే అవుతుంది. ఇక్కడ ఇవి మిగతాయి మాత్రం స్క్వేర్ కావడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఫండర్స్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని ONMCDQR అని అయితే రాయడం జరిగింది. ఏదైతే మనకి ఈ ఫండర్స్ కోడ్ అయితే చూడండి, ఫండర్స్ కోడ్ని ఏం చేశాడు, ఇక్కడ ONMCDQR అయితే రాయడం జరిగింది. ఇక్కడ ఓకి పీకి మధ్యన చూడండి రిలేషన్ చూసినట్లయితే మనకి -1, నెక్స్ట్ ఓ చూసినట్లయితే -1 అంటే మనకి ఇక్కడ ఇచ్చిన లెటరు మనకి ఏమవుతుంది, ఓ తర్వాత మనకి పి అయితే వస్తుంది. ఇక్కడ పి నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఏమవుతుంది, -1 రిలేషన్ అయితే ఉంది. సేమ్ ప్రొసీజర్ని అయితే ఫాలో అయిపోండి. మ్యాట్ అయితే తీసుకోండి. MAT మ్యాట్ తీసుకున్నట్లయితే -1 చేస్తే మనకి ఏమవుతుంది, ఎల్ అయితే వస్తుంది. ఎల్ ఏదైతే LM నెక్స్ట్ అదేవిధంగా జెడ్ మనకి ఏ రివర్స్లో తీసుకున్నట్లయితే మనకి టీ కంటే ముందు ఎస్ అయితే వస్తుంది. LZS అనేది మనకి ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి MEKLF కోడ్ను ఏ విధంగా రాస్తున్నాడు, మనకి MEKLF కోడ్ చూసినట్లయితే మనకి 9 నెక్స్ట్ 1 నెక్స్ట్ 7
8 2 అయితే రాస్తున్నాడు. నెక్స్ట్ అదేవిధంగా LLLJK అయితే తీసుకోండి. దీని యొక్క కోడ్ను ఏ విధంగా రాస్తున్నాడు 8 8 నెక్స్ట్ 6 7 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ M వచ్చేసి మనకి 13, ఇక్కడ M నెంబర్ ఎంత 13, ఇది ఒక 5, E అంటే 5, ఇక్కడ జాగ్రత్త చూడండి K అంటే 11, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి L అంటే 12, F అంటే మనకి ఎంత 6. ఇక్కడ చూడండి ఈ డిఫరెన్స్ చూసినట్లయితే మనకి ఏమవుతుంది -4 అయితే డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూసినట్లయితే మనకి -4 డిఫరెన్స్, ఈ విధంగా -4 అయితే ఉంది. ఇక్కడ L చూడండి L వచ్చేసి 12, -4 చేసినట్లయితే మనకి 8 అయితే వస్తుంది. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఏమవుతుంది J అనేది మనకి ఇక్కడ ఏంటి 10, -4 చేసినట్లయితే మనకి 6 అయితే వస్తుంది. ఇక్కడ జాగ్రత్త చూడండి ఇక్కడ K అనేది మనకి 11, ఇక్కడ -4 చేసినట్లయితే 7 అయితే వస్తుంది. అంటే మనకి -4 అయితే చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు కోడ్ ఏమంటున్నాడు IG మనకి ఏమంటున్నాడు IGHED అయితే అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి I యొక్క మనకి కోడ్ చూసినట్లయితే ఎంత 9, G అనేది మనకి 7, H అనేది 8, E అనేది 5, నెక్స్ట్ D అనేది 4. -4 అయితే చేయండి. ఇక్కడ 9లో నుంచి -4 చేసినట్లయితే మనకి 5 వస్తుంది. ఇక్కడ 7 -4 చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది 3 అయితే వస్తుంది. నెక్స్ట్ 8 -4 చేస్తే 4, 5 -4 చేస్తే మనకి 1, నెక్స్ట్ 4 -4 చేస్తే 0, 5 3 4 1 0 ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ C ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కోడింగ్ డికోడింగ్కు సంబంధించి మొత్తం టోటల్ ఏదైతే మనకి ప్యాటర్న్స్ అయితే పెయిడ్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఒకసారి అయితే బై అయితే చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే కోడ్ డీటెయిల్స్కు సంబంధించి కోర్సు డీటెయిల్స్కు ఈ నెంబర్ని అయితే కాంటాక్ట్ అయితే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ వెన్ డయాగ్రామ్కు సంబంధించి క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. మనకి బేసిక్ వెన్ డయాగ్రాము డాక్టర్, మగ, తండ్రి అని అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏం చేస్తున్నాను ఫస్ట్ మేల్ అయితే తీసుకుంటున్నాను. మేల్ తీసుకున్నట్లయితే మనకి మేల్లో కంపల్సరీగా ఫాదర్ అయితే ఉంటాడు. కంపల్సరీగా మేల్ అనేవాడు ఫాదర్ కంపల్సరీ. నెక్స్ట్ అదేవిధంగా ఫాదర్ డాక్టర్ అవుతాడా లేదా అనేది అయితే చూడాలి. ఇక్కడ చూసినట్లయితే మనకి ఫాదర్ డాక్టర్ కావచ్చు, అదేవిధంగా మేల్ కూడా అవుతాడు కాబట్టి ఏమవుతుంది మనకి డాక్టర్ అయితే వస్తుంది. ఈ విధంగా డయాగ్రామ్ అయితే చూడండి. చూసినట్లయితే మనకి ఆప్షన్ B ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏదైతే మనకి ఇది డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి గణాల సంఖ్య క్యూబ్స్, నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అయితే కనుక్కోమని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ వెరీ వెరీ సింపుల్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్ ఏవైతే క్యూబ్స్ ఉన్నాయో, రైట్ సైడ్ ఏవైతే క్యూబ్స్ ఉన్నాయో ఇవైతే ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి 1 2 3 4, నెక్స్ట్ 1 2 3 4 అయితే ఉన్నాయి. దీనికోసము ఒక ట్రిక్ అయితే చూద్దాము. ఇక్కడ 1 2 3 4, నెక్స్ట్ సేమ్ నెంబర్ని రివర్స్లో తీసుకోండి. 4 3 2 1 అయితే తీసుకోండి. ఇక్కడ వీటిని అయితే మల్టిప్లై చేయండి. 1 × 4 చేసినట్లయితే మనకి 4 వస్తుంది. నెక్స్ట్ 2 × 3 అయితే చేయండి. ఇక్కడ 6 వస్తుంది. నెక్స్ట్ 3 × 2 చేయండి 6 వస్తుంది. నెక్స్ట్ 4 × 1 అయితే చేయండి. చేసినట్లయితే మనకి ఏమవుతుంది 4 వస్తుంది. మొత్తం టోటల్ యాడ్ చేయండి. ఆన్సర్ వచ్చేసి 20 అయితే వస్తుంది. ఆప్షన్ A ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టిక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇది మనకి క్యూబ్కు సంబంధించిన క్వశ్చన్. ఇక్కడ ఆపోజిట్ అయితే చూడండి. ఆపోజిట్ చూసినట్లయితే మనకి ఏమవుతుంది దీనికి ఆపోజిట్ ప్లేన్ అయితే వస్తుంది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ చూసినట్లయితే ప్లేన్ వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ దీనికి ఆపోజిట్ ఏదైతే మనకి ఈ విధంగా ఏదైతే ఉందో షేప్కి మనకి ఆపోజిట్ వచ్చేసి మనకి ప్లేన్. నెక్స్ట్ అదేవిధంగా ఈ విధంగా ఉన్న షేప్ ఏదైతే ఉందో దీనికి కూడా ఆపోజిట్ వచ్చేసి మనకి ప్లేను. నెక్స్ట్ ప్లేన్కి ప్లేన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఆపోజిట్ ఫేసెస్ అయితే మనకి క్లియర్గా ఒకే డయాగ్రామ్లోనైతే మనకి కనబడవు. ఆపోజిట్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆపోజిట్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి సింగిల్ డయాగ్రామ్లోనైతే కనబడడానికి ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సింగిల్ డయాగ్రామ్లో కనబడడానికి ఛాన్స్ అయితే లేదు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఏమవుతుంది దాంతోపాటు ఇక్కడ చూడండి ఈ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ అనేది మనకి క్లియర్గా కలర్ తర్వాత మనకి వైట్ ప్లేస్ ఉంటుంది, తర్వాత కలర్ అయితే ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడండి మనకి కలర్ తర్వాత వైట్ ప్లేస్ ఉంటుంది, నెక్స్ట్ కలర్ అయితే ఉంటుంది. ఇక్కడ D డయాగ్రామ్ అయితే చూద్దాము. ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ చూసినట్లయితే మనకి 2 కలర్స్ అయితే ఎమర్జ్ అయి ఉన్నాయి కాబట్టి ఇదైతే కాదు. ఇక్కడ కలర్ తర్వాత మనకి వైట్ ప్లేస్ తర్వాత కలర్ అయితే ఉండాలి. ఇక్కడ 2 వైట్ ప్లేస్లు అయితే రావడం జరిగింది కాబట్టి ఆప్షన్ C అనేది కరెక్ట్ అయితే కాదు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. దీన్ని అయితే ఫోల్డ్ చేసినట్లయితే మనకి దీన్ని అయితే ఫోల్డ్ అయితే చేయండి. ఫోల్డ్ చేసినట్లయితే మనకి ఈ వైట్ ప్లేస్ ఏదైతే ఉందో ఈ వైట్ ప్లేస్ అనేది మనకి ముందు సైడ్ అయితే రావడం అయితే జరుగుతుంది. అప్ సైడ్ అయితే రాదు. దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసినట్లయితే మనకి క్యూబ్ని రెడీ చేసినట్లయితే మనకి ఏమవుతుంది ఫ్రంట్ సైడ్ మాత్రమే మనకి ఈ వైట్ ప్లేస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా చూడండి మళ్ళీ కలర్ మ్యాచింగ్ ఉందా లేదా ఒకసారి అయితే చూడండి. మనకి ఏముండాలి కలర్ తర్వాత వైట్ ప్లేస్ ఉండాలి. వైట్ ప్లేస్ తర్వాత ఏముండాలి క్లియర్గా మనకి ఇదైతే ఉండాలి, మనకి కలర్ అయితే ఉండాలి. కాబట్టి ఆప్షన్ B అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. A అయితే కాదు. ఈ విధంగానైతే మీరు ఐడెంటిఫై అయితే చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, అదేవిధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఒక తరగతిలో సంజుకు 11వ ర్యాంకు లభించింది మరియు అతను ఉత్తీర్ణులైన అబ్బాయిల జాబితాలో
క్రింది నుండి ఎన్నవ స్థానము 31వ స్థానంలో ఉన్నాడు. ముగ్గురు కుర్రాళ్ళు పరీక్ష రాయలేదు. నెక్స్ట్ ఒకరు విఫలమయ్యారు. అయితే తరగతిలోని మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. మొత్తం సంఖ్య ఎంత అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే సంజు ఎవరైతే ఉన్నారో ఈ సంజు బాటం నుంచి 31, ఇతని యొక్క ర్యాంక్ వచ్చేసి 11. ఈ ర్యాంక్ అనేది మనకి బాటం ఏదైతే ఉందో బాటం నుంచి ఎంత 31th ప్లేస్ అయితే అవుతుంది. 31th ప్లేస్. ఇక్కడ ఈ బాటం అనేది మనము ఏదైతే ఈ ర్యాంక్ వైజ్గా తీసుకున్నప్పుడు మనకి టాప్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ బాటం అనేది మనకి రైట్ సైడ్ అయితే అవుతుంది. దీన్ని ఏం చేస్తున్నాను, లెఫ్ట్ టు రైట్ అయితే తీసుకుంటున్నాను. లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే మనకి లెఫ్ట్ నుంచి ఇతని ర్యాంక్ ఎంత 11, అదేవిధంగా బాటం నుంచి దీని యొక్క స్థానం ఎంత మనకి 31th ప్లేస్. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాను, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాము. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి లెఫ్ట్ ప్లస్ రైట్ -1 అయితే అవుతుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే మనకి 11 + 31 -1. ఇక్కడ జాగ్రత్తను అయితే యాడ్ చేయండి. యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది 42 - 1 = 41 అయితే రావడం జరిగింది. ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఎవరైతే ఎగ్జామ్స్ అటెండ్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం మనకి ఎంతమంది 41 స్టూడెంట్స్ అయితే అంటే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారు. అదేవిధంగా పాస్ కూడా కావడం జరిగింది. ఎందుకోసం అంటే పాస్ అయిన వాళ్ళకి మనకి ర్యాంక్ ఇస్తారు కాబట్టి ఇది మనకి ఏంటి టోటల్ పాస్డ్ స్టూడెంట్స్ అనమాట, టీపీ. ఇక్కడ టోటల్ పాస్డ్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి 41. ఇక్కడ ముగ్గురు ఎగ్జామ్ అటెండ్ కాలేదు, ఒకరు ఫెయిల్ అయ్యారు. ఇక్కడ చూడండి, టోటల్ పాస్డ్ స్టూడెంట్స్ వచ్చేసి మనకి ఎంత 41, ముగ్గురు స్టూడెంట్స్ అటెండ్ కాలేదు ప్లస్ నెక్స్ట్ అదేవిధంగా ఒకరు ఫెయిల్ అయ్యారు. మొత్తం యాడ్ అయితే చేయండి. యాడ్ చేసినట్లయితే మనకి ఏమవుతుంది 45 అయితే ఆన్సర్ రావడం జరుగుతుంది. వీరందరూ కూడా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కిందకి అయితే రావడం జరుగుతుంది. తరగతిలోని విద్యార్థుల సంఖ్య ఎంత అంటే మనకి 45. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే బాలికల వరుసలో సీత ఎడమ నుండి 9వ స్థానంలో ఉంది మరియు నేహ 16వ స్థానంలో ఉంది. వారు తమ స్థానాలను మార్చుకుంటే సీత ఎడమ నుంచి 25వ స్థానంలో ఉంటుంది. వరుసగా ఎంతమంది అమ్మాయిలు ఆ వరుసలో ఉన్నారని చెప్పేసి అవుతున్నాడు. ఒక రో అయితే తీసుకుంటున్నాను. రో తీసుకున్నట్లయితే మనకి ఏమంటున్నాడు, సీత ఎడమ నుండి 9వ స్థానం, సీత వచ్చేసి మనకి లెఫ్ట్ నుంచి మనకి 9వ స్థానము. నెక్స్ట్ అదేవిధంగా నేహ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో నేహ మనకి రైట్ నుంచి 16వ స్థానంలోనైతే ఉంది. 16వ స్థానంలో నేహ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఎవరైతే సీత ఉన్నారో సీత వచ్చేసి 9వ స్థానంలోనైతే ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, వీరి యొక్క చేంజెస్ ఏదైతే మనకి వీళ్ళ ప్లేసెస్ని చేంజ్ అయితే చేసుకుంటున్నారు. అంటే మనకి నేహ ఇక్కడ వస్తుంది, సీత అయితే ఇక్కడ అయితే వస్తుంది. ఇక్కడ చేంజ్ చేసుకున్న తర్వాత సీత ఎడమ నుండి మనకి ఎన్నవ స్థానము, సీత వచ్చేసి మనకి 25వ స్థానంలోనైతే సీతనైతే ఉంది. ఉంటే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని చెప్పేసి అయితే అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనకి ఏంటి సీత యొక్క న్యూ పొజిషను, అదేవిధంగా మనకి ఇక్కడ ఏదైతే ఈ న్యూ పొజిషన్ ఎంత, సీత యొక్క న్యూ పొజిషన్ ఏమవుతుంది 16 అవుతుంది. ఇది అదేవిధంగా మనకి ఇక్కడ లెఫ్ట్ నుంచి ఎన్నో పొజిషను, ఇది మనకి 25th అయితే అవుతుంది. న్యూ పొజిషన్ సీత యొక్క టోటల్ కావాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కావాలంటే సీత యొక్క న్యూ పొజిషన్ మనకి లెఫ్ట్ నుంచి ఏమవుతుంది 25 అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా రైట్ నుంచి నేహ యొక్క పొజిషన్ సీత, ఎందుకంటే ప్లేసెస్ అన్ని ఇంటర్చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఏమవుతుంది ఈ నేహ యొక్క ఏదైతే మనకి పొజిషన్ ఏదైతే ఉందో ఇది రైట్ నుంచి సీత యొక్క పొజిషన్ అయితే అవుతుంది. L+R ఏదైతే రైట్ మనకి 16 -1 అయితే చేయండి. చేసినట్లయితే మనకి ఏమవుతుంది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 25 + 15 చేసినట్లయితే మనకి 40 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందులో ఉన్న ఏదైతే మనకి బేసిక్ ఫైండ్ ఆడ్మన్ నెంబర్ ఏదైతే ఉందో ఏదైతే మనకి డిఫరెంట్గా ఉన్న నెంబర్ని అయితే ఫైండ్ అవుట్ చేయమని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏం చేస్తున్నాను, ఇక్కడ స్క్వేర్స్ లేదు, అదేవిధంగా క్యూబ్స్ ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ అదేవిధంగా మల్టిపుల్ చేయడానికి అయితే ఛాన్స్ అయితే లేదు. అందుకోసం ఏం చేస్తున్నాను, ఇలాంటి టైంలో మనకి డిజిట్ని అయితే ఒకసారి అయితే యాడ్ అయితే చేయండి. చేసినట్లయితే మనకి 9 వస్తుంది. ఈ డిజిట్ని యాడ్ చేసినట్లయితే మనకి 432లో నెక్స్ట్ 313 అయితే తీసుకోండి. 3 + 1 + 3 అయితే చేయండి. చేసినట్లయితే మనకి ఏమవుతుంది 7 అయితే వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 724 అయితే తీసుకోండి. 7 + 2 + 4 అయితే చేయండి. చేస్తే 13 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 425 అయితే చేయండి. 425 చేసినట్లయితే 4 + 2 + 5 చేయండి. చేసినట్లయితే మనకి ఏమొస్తుంది 6, ఇక్కడ 11 అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి 11, 13, 7 అనేది మనకి ఏమవుతుంది, ఇవి మనకి ప్రైమ్ నెంబర్స్ అయితే అవుతాయి, ప్రధాన సంఖ్యలు అయితే అవుతాయి. ఇక్కడ 9 అనేది మాత్రం వీటితో కంపేర్ చేసినప్పుడు 9 అనేది ఏమవుతుందంటే ఇది మనకి ప్రైమ్ నెంబర్ అయితే కాదు, ఇది స్క్వేర్ నెంబర్ అవుతుంది. 3 స్క్వేర్ అయితే మనకి 9 అయితే వస్తుంది. ఇది కాంపోజిట్ నెంబర్, సంయుక్త సంఖ్య అవుతుంది. ఇవి ప్రధాన సంఖ్యలు అవుతాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఏదైతే మనకి ఈ రీజనింగ్ కోర్స్ ఏదైతే ఉందో కంప్లీట్గా మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి
క్లియర్గా మీకు 30 టాపిక్స్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మనకి ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ ఏదైతే మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి ఏదైతే మనకి వస్తున్న మోడల్స్ ఏవైనా ఉన్నాయో వాటిని క్లియర్గా బేసిక్స్ టు మనకి 0 to హీరో లెవెల్లో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మరి కాంటాక్ట్ అయితే చేయండి. దీంతో పాటు మీకు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీ మిత్రులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఒకవేళ మీరు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎందుకోసం అంటే మేము న్యూ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. ఆల్ ది బెస్ట్.